ఈ తోట ఏది ఇందులో అవతల పక్కదా ఇవతల పక్క సార్ మా తోట. ఇది ఎప్పుడు నాటారు అది ఎప్పుడు నాటారు? ఇది నాకన్నా ముందర ఇది 15 రోజుల ముందర నాటినారు సార్. 15 రోజుల ముందర నాటారు. నాటినారు. ఓకే, ఇది 15 రోజుల వెనకాల ఇది నాటారు. ఇది నాటినాం. ఒకసారి చేను లోకి రండి, మీ చేను చూపించండి. ఇదే సార్ మా చేను. ఓకే రండి. చాలా నీట్ గా ఉన్నాయి, ఆకులు మాత్రం సాఫ్ గా ఇస్త్రీ చేసినట్టుగా అయితే నీట్ గా అయితే రావడం జరిగింది. సార్ ఇవి మొన్నటికి దానికి. ఓకే, సో మీకైతే తేడా కనిపిస్తుందా మీ పక్క చేనుకు మీ చేను? తేడా కనిపిస్తుంది సార్ మాకైతే. 15 రోజుల ముందు నాటినా గానీ మీరు తర్వాత నాటినా గానీ మీదే బాగుంది. అంటే తను మందులు స్ప్రే చేయట్లేదా ఎట్లా? ఈ పక్క చేను చేస్తున్నారు సార్, వేరే దగ్గర తెచ్చుకుంటుంటారు. వేరే దగ్గర నుంచి వేరే మందులు స్ప్రే చేస్తున్నాడు కానీ అంతగా రిజల్ట్ రాక 3 మాటలు చేయబట్టి స్ప్రేలు మరి 2 మాటలు చేసినాడు. ఓకే, ఆయన 3 సార్లు స్ప్రే చేశారు. సో మీరు 2 సార్లు స్ప్రే చేసినా కానీ మీ రిజల్ట్ అనేది ఇక్కడ మీ తోట చూస్తేనే కనిపిస్తుంది, మనం చెప్పనవసరం లేదు, వీడియోలో కనిపిస్తుంది మీరు చూడొచ్చు. అది వచ్చేసి బయట వేరే షాప్ లో ఏదో మందు తీసుకొచ్చి 3 సార్లు స్ప్రే చేసినా గానీ ఆ తోట కనుక మీరు చూసుకున్నట్లయితే హైట్ అనేది మన సైడ్ బ్రాంచెస్ లేవు, హైట్ లేదు, ఏం లేదు. సో ఈ తోట కనుక చూసుకున్నట్లయితే మనం చెప్పినటువంటి ఆర్బిట్ కంపెనీ బౌన్సర్ మరియు వారంటీని అయితే 30 రోజుల వ్యవధిలో వాడారంట. ఆ తర్వాత వచ్చేసి ఈ కాటన్ కిట్ ఒక 50 రోజుల వ్యవధిలో అయితే వాడడం జరిగింది. సో ఈ రిజల్ట్ అనేవి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయని అంటున్నారు. అన్న పూత గూడలు ఏమైనా రాలిపోవడం లాంటి సమస్య ఏమైనా? సమస్య అయితే లేదు సార్, చాలా నీట్ గా అయితే ఉంది, నిలబడిపోయింది. రైతులందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి సో కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి అయితే రావడం జరిగింది. సో మన రైతన్న సాగు చేస్తున్న పత్తి తోట అయితే చూడడానికి రావడం జరిగింది. సో ఒకసారి తనతో మాట్లాడి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం సార్. అన్న, దానికి దీనికి తేడా రావడానికి గల కారణం ఏంటిది? తేడా రావడానికి కారణం అంటే మందులు అయితే బాగా కొట్టుకుంటున్నాం సార్. బౌన్సర్ వారంటీ మందును అయితే మీరు కొట్టారా? ఎక్కడ షాప్ అది? ఏ ఊరు? వెల్దుర్తి మండలం రేణుకమాత షాప్ లో తీసుకొచ్చి కొట్టారా? సో ఏ ఊరు అన్న మంది? ఇక్కడ బొల్లవరం గ్రామం. ఓకే, మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? నేను 2 ఎకరాలు సాగు చేస్తున్నా సార్. ఓకే, ఈ మందు స్ప్రే చేసిన తర్వాత మీరు ఏం గమనించారు? అప్పుడు ఎలా ఉండే? అప్పుడు పిండి నల్లి బంక పీన బంక అన్ని ఉండే, ఇది కొట్టిన తర్వాత మొత్తం సాఫ్ గా అయింది. అది మొత్తం సాఫ్ గా అయిందా? మందు బాగా పనిచేసి రిజల్ట్ ఏమేమి వచ్చింది మీకు? రిజల్ట్ బాగా గ్రోతింగ్ గానీ సైడ్ పిలకలు వచ్చినాయా? బ్రాంచెస్ వచ్చినాయి. ఇప్పుడు దీని తర్వాత ఏ మందును కొట్టారు? ఇప్పుడు ఈ పంట స్టేజ్ ఏంటిది? ఇప్పుడు 55 రోజుల పంట సార్. అది దీనికి ఏ మందు కొట్టారు మళ్ళీ? కాటన్ కిట్. సో ఈ ఆర్బిట్ కంపెనీ వాళ్ళది కాటన్ కిట్ కొట్టారు. ఎన్ని రోజులు అయింది? ఇది కొట్టి 5 రోజులు అయింది. 5 రోజులు అయింది. దీని రిజల్ట్ ఏం గమనించారు మీరు? ఇంకా నీట్ గా కనపడుతుంది సార్, ఇంకా నీట్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు పూత అనేది అధికంగా కనిపిస్తుంది, మరియు గూడలు కనిపిస్తున్నాయి కదా? పూత అయితే అధికంగా కనిపిస్తుంది. రేణుకా మాత షాపు వెల్దుర్తి నుంచి తెచ్చుకోవాలి మీ చుట్టుపక్కల రైతులు.